రిడ్ ఆఫ్ ది స్క్రోలింగ్ హ్యాబిట్ ఆన్ యువర్ ఫోన్. ఇది చాలామంది చెప్తున్న ఛాలెంజ్. మాకున్న చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అని అంటే, ఫోన్ పట్టుకుంటాం, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాం, ఫోన్ పట్టుకుంటాం, యూట్యూబ్ స్క్రోలింగ్ చేస్తాం, స్క్రోలింగ్ చేస్తూనే ఉంటున్నాం. ఇలాగా మేము అసలు ఫోన్ పట్టుకోవడం అనేది ఆపట్లేదు. సో దీని నుంచి హౌ కెన్ వి గెట్ రిడ్ ఆఫ్ ఇట్ ఈస్ ద క్వశ్చన్ దట్ మోస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆస్క్ మీ. సో ఐ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. బట్ బిఫోర్ దట్ లెట్ మీ మేక్ యూ అండర్స్టాండ్ దట్ స్క్రోలింగ్ హ్యాబిట్ అనే కాదు, ఏ హ్యాబిట్లోంచైనా బయటికి రావాలి అని అంటే యూ నీడ్ అ లిటిల్ అవేర్నెస్, అ లిటిల్ డిసిప్లిన్ అండ్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ నేను చెప్తాను, కానీ డిసిప్లిన్ మీరు డెవలప్ చేసుకోవాల్సింది. నాకు ఒక విషయం చెప్పండి, ఈజ్ యువర్ మైండ్ ఇన్ యువర్ కంట్రోల్ ఆర్ ఆర్ యూ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్? ఒక్కసారి ఆలోచించండి. మీ మైండ్ కంట్రోల్లో మీరు ఉంటున్నారా, లేదా మీ మైండ్ ఏం చెప్తే మీరు అది చేస్తున్నారా? ఒకసారి ఈ విషయాన్ని ఆలోచించి డిసైడ్ చేసుకోండి మీరు ఏం చేస్తున్నారు అన్నది. దాన్ని బట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 3 tips టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ స్క్రోలింగ్ హ్యాబిట్. ఫస్ట్ థింగ్, ఐడెంటిఫై యువర్ ట్రిగ్గర్స్ అని అంటే ఏ టైంలో మనం ఈ మిస్టేక్ చేస్తున్నాం అంటే, మీకు బోర్ కొట్టి చేస్తున్నారా, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల, అంటే ఏదైనా ఆలోచన చాలా ఎక్కువసేపు చేయడం వల్ల చేస్తున్నారా, లేకపోతే ప్రొక్రాస్టినేషన్ వల్ల. ప్రొక్రాస్టినేషన్ అంటే ఈ పని నేను ఇప్పుడు చేయను తర్వాత చేస్తాను అని అనుకొని ఇంకేం పని లేదు కాబట్టి స్క్రోలింగ్ చేస్తున్నారా? ఫస్ట్ ఇది ఐడెంటిఫై చేయండి. ట్రిగ్గర్ని ఐడెంటిఫై చేసిన తర్వాత గెటింగ్ రిడ్ ఆఫ్ యువర్ స్క్రోలింగ్ హ్యాబిట్ నీడ్స్ సర్టెన్ స్ట్రాటజీ. సో ఇందులో నేను మీకు చెప్పే ఒక స్ట్రాటజీ ఏంటి అని అంటే, ఒకవేళ మీరు ఏదైనా అప్స్కిల్లింగ్ ప్రోగ్రాంలో ఉన్నారు అంటే మీరు నెక్స్ట్ మీ కెరీర్లో అప్స్కిల్ అవ్వడానికి మీరు ఒక కోర్స్ చేస్తున్నారు. ప్రతిరోజు 9 o'clock నుంచి 10 o'clock వరకు మీరు ఈ కోర్స్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ కోర్స్ అనుకుందాం, ఒక ఉడెమీ కోర్స్ చేస్తున్నారు. అయితే ఇదే టైంలో మీ ఫ్రెండ్ మీకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తి అరే నేను కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పే బదులు అసలు ఆ ఫోన్ని అటెంప్ట్ చేయకండి. ఇది మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాలసీ. వెన్ యూ ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్ ఫర్ యువర్ అప్స్కిల్మెంట్, నెవర్ అలౌ ఎనీబడీ టు డిస్టర్బ్ యూ. ఫస్ట్ మిగతా వాళ్ళందరినీ పక్కకు పెట్టి మీ వర్క్స్ మీద మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ యువర్ ట్రిగ్గర్స్ అండ్ మేనేజింగ్ యువర్ టైమ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్. Now the second point is identify purposeful activities that can make you get rid of this scrolling habit. అంటే మీకు స్క్రోల్ చేయాలి అనిపించినప్పుడల్లా వాట్ కెన్ యూ డూ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్? స్క్రోలింగ్ గురించి మీరు ఫస్ట్ థింగ్ ఫోన్ ముట్టుకోవాలి. ఫోన్ ముట్టుకోకుండా మీరు చేయగలిగే పనులు ఏమేమి ఉన్నాయి అన్నది ఆలోచించండి. గో ఫర్ అ లాంగ్ వాక్, గో ఫర్ అ బైక్ డ్రైవ్, ఒక మూవీకి వెళ్ళండి కావాలంటే, లేకపోతే చక్కగా ఒక బుక్ తీసుకొని చదవండి, ఒక పాడ్కాస్ట్ వినండి లేదా చూడండి, ఏదైనా మంచి ఇంటర్వ్యూ చూడండి, విచ్ విల్ బీ వెరీ ప్రొడక్టివ్ ఫర్ యూ. మీ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసేవి ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేయండి. మీ మైండ్ఫుల్నెస్ని ఇంక్రీజ్ చేసేవి ఉన్నాయో అవి చేయండి. ఏదైనా చేయండి, కానీ స్క్రోలింగ్ కోసం ఫోన్ మాత్రం పట్టుకోవడానికి వీల్లేదు. దిస్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈజ్ క్రియేట్ ఫోన్ ఫ్రీ జోన్స్ అండ్ టైమ్స్. అంటే చాలా లాకింగ్ యాప్స్ మనం వాడడం స్టార్ట్ చేసాం. సో వీటి వల్ల ఫోన్ యూజ్ చేయడం అనేది కంట్రోల్ చేసుకోగలమని అనుకుంటున్నాం. అలాగే మనం ఫోన్ ఫ్రీ జోన్స్ అండ్ టైమ్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గరికి ఫోన్ తీసుకురాను, బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకురాను అని కొన్ని రూల్స్ పెట్టుకోండి మీకు మీరే. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫోన్ ఫ్రీ జోన్స్. రెస్ట్రిక్ట్ యువర్ ఫోన్స్ ఓన్లీ టు ద లివింగ్ ఏరియా అండ్ స్టాప్ దేర్. డైనింగ్ ఏరియాని ఫోన్ ఫ్రీ జోన్ అని ప్రకటించండి మీ ఇంట్లో. సో డోంట్ బ్రింగ్ యువర్ ఫోన్ టు ద డైనింగ్ ఏరియా. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ క్రియేట్ యువర్ టైమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఫోన్ ఫ్రీ టైం అని అంటే మీరు పడుకునే ముందు కూడా ఫోన్ చాలాసేపు యూజ్ చేస్తారు. ఇన్స్టెడ్ మీ ఫోన్ని లివింగ్ రూమ్లోనే వదిలేసి మీరు పడుకునే టైంకి ముందు స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. స్పీక్ టు దెమ్, టాక్ టు దెమ్, అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్. This ways you can increase your family time and bonding. You can get rid of phones and also get rid of your scrolling habit on phones. Like, share, follow and subscribe for more interesting content. ఒకవేళ మీకు గనుక ఏమైనా questions ఉంటే please leave a comment. You will get your answers very soon.